UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ నేరమా, నేరం కాదా అనే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పులు వెలువరించింది. అదేం నేరం కాదని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఖచ్చితంగా అది నేరమేనంటూ ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పిదంగా పేర్కొంది, దాన్ని కొట్టివేసింది. అలాగే ఈ కేసులో నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తివేస్తూ క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగించాలని స్పష్టం చేసింది. పనిలో పనిగా కోర్టులు కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించొద్దు అని సుప్రీంకోర్టు సూచించింది. తమిళనాడుకు చెందిన 28 ఏళ్ల యువకుడు చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసుకుని చూశాడు అన్న అభియోగాలపై క్రిమినల్ చర్యలు నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఈ ఏడాది జనవరి 11న సంచలన తీర్పు వెల్లడించింది. అతను కేవలం వీడియోలు చూశాడని, ఇతరులకు పంపలేదని పేర్కొంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 67B కింద అతని చర్య నేరం కాదని స్పష్టం చేసింది. అలాగే పోక్సో ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని చూడడం తప్పేమీ కాదంటూ జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇలాంటి కేసుల్లో శిక్షించే బదులు వారికి సరైన మార్గం చూపడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. ఏప్రిల్లో వాదనలు ముగించాయి. ఇక తీర్పును రిజర్వ్ చేసింది. అయితే విచారణ సందర్భంలోనే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుపట్టింది. పోక్సో ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమేనని గతంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ ఏడాది జులైలో కర్ణాటక హైకోర్టు సైతం చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం ఐటీ యాక్ట్ కింద నేరం కాదని తెలిపింది. అయితే 2 వారాలు తిరగక ముందే ఆ తీర్పును రీకాల్ చేస్తూ మరో తీర్పునిచ్చింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.